శ్రీవారి ముత్తట్లు శ్రీవారి ముత్తట్లు. వంకర శాస్త్రి హెయర్ డోంట్ ఫియర్. శుక్లం భరధరం విష్ణు సజీవర్ణం చతుర్భుజం శుభం భూయాత్. నమస్కారం అమ్మా. నమస్కారం. శుభం భూయాత్. కూర్చోండి. నమస్కారం అండి. ఎందుకు పిలిచారు? ఏం లేదు పంతులు గారు, మా వాడికి వయసు వచ్చి 25 ఏళ్ళు అయింది, ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి మీ పిచ్చేశ్వరాకు పెళ్ళ? ఇంపాసిబుల్. అదేంటి పంతులు గారు, మీరు కూడా అలా అంటారు? చుట్టుపక్కల మేము తలెత్తుకోలేకుండా ఉన్నాము. తిమ్మిని బమ్మిని చేసైనా లేకపోతే బమ్మిని తిమ్మిని చేసైనా ఎలాగైనా సరే మా వాడి పెళ్లి చేయాలండి మీరు. అవును పంతులు గారు, మీరే అలా అంటే ఎలాగండి? నాన్న పిచ్చేష్, ఒక్కసారి ఇలా రారా, పంతులు గారు పిలుస్తున్నారు. కూర్చోనాయనా. ఏంటి ఆడుకుంటున్నావా? తొక్కుడు బిల్ల ఆడుకుంటున్నాను. తుక్కుడు బిల్ల. తొక్కుడు పిల్ల. ఏమిట్రా అది? మగవాళ్ళు ఆడుకునే అట్లా ఆడుకో. తొక్కుడు పిల్ల ఆడపిల్లలు ఆడుకుంటారు. అది సరే కానీ పెళ్లి చేసుకుంటావా? మిమ్మల్ని అబ్బో ఒరే అప్రాచ్యుడా, నన్ను కాదురా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది చక్కటి అమ్మాయిని. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావు అన్నమాట. చేసుకుంటాడంటండి. అలా అయితే నీకు ఒక అమ్మాయిని చూస్తాం. మీరేం చూడక్కర్లేదు, నేనే చూసుకున్నాను. ఏంటి నువ్వు అమ్మాయిని చూసుకున్నావా? కొంప తీసి ప్రేమలో పడ్డావేంట్రా? మొత్తం మీద ప్రేమలో పడ్డాడండి. అబ్బో. ఏమండి మీ వాడు ప్రేమలో పడ్డాడట? చెప్పరా, ఎందుకు ప్రేమించావు, ఎక్కడ ప్రేమించావు, ఎలా ప్రేమించావు? మరేమో నేను గ్రౌండ్లోకి ఆడుకోవటానికి వెళ్తున్నాను కదా, అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఇలా అంటుంది. అమ్మాయిని ప్రేమించేసేసాను. ప్రాచుడా త్రాష్ట్రుడా ధృతరాష్ట్రుడా ప్రవరాక్షుడా. ఒరే దిస్ ఈస్ కాల్డ్ మాడ. దిస్ ఈస్ లేడీ. యునో వాడు అలాగే అంటాడు, కానీ ఒక మంచి సంబంధం చూడండి పంతులు గారు. తప్పదంటారు? తప్పదు. సరే చూడండి అమ్మా, నెల్లూరులో ఒక అమ్మాయి ఉంది, MBA చదివింది, కాకపోతే 50 సంవత్సరాలు అమ్మాయి. నేను చేసుకుంటా. నువ్వు చేసుకుంటావా నాయనా? చూడండి మీ వాడి కంగారు. ఊరుకోండి పంతులు గారు, ముద్దులకే మా బాలరాజుకి 50 ఏళ్ళ అమ్మాయిని ఎలా కట్టబెడతారు? సరే ఇంకొక సంబంధం. తణుకులో ఒక బ్రహ్మాండమైన సంబంధం ఉంది. పిల్ల సినీ తారలా ఉంటుందనుకోండి. నేను చేసేసుకుంటాను. చెప్పని పిల్ల సినీ తారలా ఉంటుంది, కాకపోతే ఆమెకి ఇద్దరు పిల్లలు. ఏంటి పంతులు గారు ఇలాంటి సంబంధాలు చూపిస్తున్నారు? మా అన్నయ్య మీకు ఎలా కనిపిస్తున్నాడు? చూస్తే మంచి సంబంధాలు చూపించండి, లేకపోతే లేదు. సరేనమ్మా, ఒక బ్రహ్మాండమైన సంబంధం చూపిస్తాను. దిస్ ఈజ్ ఫైనల్. రాజమండ్రిలో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 24 గంటలు రీల్స్ చేసుకుంటూనే ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ అబ్బాయికి సంబంధం. ఖాయం చేయమంటారా? కానీ ఒక చిన్న విషయం అండి, ఆ అమ్మాయికి 50 ఏళ్ళు కానీ 2 పిల్లలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అయ్యయ్యో అలాంటిది ఏమీ లేదు. క్లియర్, చక్కటి సంబంధం. నేను మాట్లాడతాను. నువ్వు పెళ్లి కాకుండా మాట్లాడకూడదు. ఇలాగే ఏమిటండి వీడు? హలో, ఎవరు? నూరు బాసా గారా? సారీ అండి, మీకు చేశానా? చూసావా కన్ఫ్యూజ్లో ఎవరో సాహిబ్ గారికి చేశాను. హలో, కామేశ్వరరావు గారే? నేనండి మీ శాస్త్రి. అదేనండి వంకర శాస్త్రి. మీకు అన్నీ విడమని చెప్పాలి. ఏమీ లేదు,
అండి. అరే మీరు మీ అమ్మాయికి సంబంధం కావాలని చెప్పారు కదా, కుర్రాడు రెడీగా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాను. ఏంటి అమ్మాయి ఏం చేస్తుంది? రీల్సే. ఏమండి ఆ దరిద్రపు రీల్స్ పక్కన పెట్టి సంబంధం వచ్చిందని పక్కన పిలవండి. నేను ల్యాప్టాప్ ఆన్ చేస్తాను, మీకు కనెక్ట్ చేస్తాను, అమ్మాయిని కూర్చోబెట్టాను. కనెక్ట్ అయ్యారండి. కామేశ్వరరావు గారు, సార్ మీరు కొంచెం పక్క తప్పుకోండి, అమ్మాయిని పెట్టండి అక్కడ. అమ్మాయి చూడండి ఎంత దివ్య మంగళంగా ఉందో. అయ్యా మీరు చూస్తారా ముందు, పిల్లడు చూపించమా? పిల్లడు చూపించండి సార్. ఓకే బాబు ఒక్క నిమిషం బాబు, ఈ ఫోన్ ఇలా చూపు. ఇదిగో ఇందులో పెళ్లి కూతురు ఉంది, సరిగ్గా చూడు. చూడు చూడు పిల్ల ఎంత లక్షణంగా ఉందో. చూడు పిల్ల బంగారు బొమ్మ. ఏమండి నచ్చిందా? ఓకే అండి. ఖాయం చేసేయమంటారా? ఖాయం చేసేయండి. ఓకే ఇలా ఇవ్వండి. ఇక ల్యాప్టాప్తో పని లేదుగా? లేదండి. ఓకే. కామేశ్వరరావు గారు, శుభవార్త. మీ అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చేసిందండి, అందరికి ఏకపక్షాన నచ్చేసింది అనుకోండి. ఓకేనా? శుభం. అమ్మా అంతా బాగానే ఉంది, కాకపోతే నాకు ఒక చిన్న సందేహం. ఏమీ లేదు, పెళ్లి చేస్తాం బాగానే ఉంటుంది. రేపొద్దున అమ్మాయికి కాపురానికి వస్తే రేపు వీడు అమ్మాయితో ఎలా కాపురం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఏదైనా తేడా వచ్చిందనుకో నా జుట్టు పీకేస్తారు వాళ్ళు, అది నా భయం. పంతులు గారు, దాని గురించి మీరు వరి కాకండి, అవన్నీ మేము చూసుకుంటాం కదా. ఆహా, మీరు చూసుకోవడం కాదమ్మా, రేపొద్దున పెళ్ళి అయితే పెళ్లి కూతురిని వీడు ఏం చేస్తాడో నేను నిర్ధారణ చేసుకోవాలి. అందుకని వీడిని అడిగి తెలుసుకుంటాను. ఏమై పిచ్చేశ్వరరావు, రేపు నీకు పెళ్ళి అవుతుంది, చక్కగా చుట్టాలంతా వెళ్ళిపోతారు. ఆ రోజున నీకు శోభనం. శోభనం అంటే తెలుసుగా? ఇదిగా శోభనంలో పెళ్లి కూతురు పాలు పట్టుకుని నీ గదిలోకి వస్తుంది కదా? వస్తుందా లేదా? అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పెళ్లి కూతురు గ్లాస్ పట్టుకుని తెల్లచీర కట్టుకుని నా దగ్గరికి వస్తుంది. పెళ్లి కూతురు పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వస్తుందండి. అప్పుడు నేను పాలన్నీ గట్టిగా తాగేస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత పెళ్లి కూతురు లైట్ ఆపేస్తుంది. ఇప్పుడు వచ్చేసేవరు దాంట్లోకి. పెర్ఫెక్ట్. లైట్ ఆపేస్తుంది కదా, లైట్ ఆపేస్తే నేను ఊరుకుంటానండి. ఏం చేస్తావు? ఊరుకుంటాను, నేను ఊరుకోను. దాన్ని కొట్టేస్తాను. కొడతావా నువ్వు? పెళ్లి కూతురు కొట్టేస్తావా? ఏంటి అది? పెళ్లి కూతురు ఏంటి నన్ను కొడతావు? ఏంట నువ్వు? అరే అరే ఏం చేస్తున్నారు? వంగవేడి నీకు శోభనం అనవసరం, నీకు అనవసరంగా పెళ్లి. ఏమండి నమస్కారం, వీడికి ఇలాంటి వాడికి అంత అందమైన పెంచి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే శోభనం కేంద్రం జరిగింది ఇదే. పండుపోయి పంచుడు పోతున్నారు. ఏంటది? నీ అవసరం మనిషిని కాదు రోయ్, నీ వల్ల నాకు కోపం వస్తుంది. ఇదిగో పెళ్లి కూతురు నువ్వు కొట్టడం కాదురా, నేను నిన్ను పట్టుకుని కొట్టేస్తా. ఏమనుకుంటావురా నన్ను? నన్ను ఏ చేయి చేసుకుంటావా? ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఎవడో తలైపు ఉన్నాడు, వీడు పట్టుకు కొట్టేద్దాం అనుకుంటావా? నాకు కోపం వస్తుందిరా. ఉండు, అక్కడికి వెళ్ళి కోపం తెచ్చుకుని మళ్ళీ వస్తా. అక్కడికి వెళ్ళి కోపం తెచ్చుకుని మళ్ళీ వస్తా. ఉండు. ప్లీజ్ అండి. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన